నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ దాదాపుగా లాస్ట్ వీక్ బడ్జెట్ తర్వాత హ్యూజ్ కరెక్షన్ రావడం చూసాం. దాని తర్వాత మంచి సపోర్ట్ ఆల్మోస్ట్ ఈరోజు పాజిటివ్గా మూమెంట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. మేజర్ సపోర్ట్ లెవెల్స్కి రావడం, అక్కడి నుంచి బయింగ్ డిమాండ్ రావడం అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రీబౌండ్ అవడం చూసాం. గోల్డ్ విషయానికి వస్తే దాదాపుగా 700 to 800 రూపీస్ పర్ తులా పెరగడం చూస్తున్నాం ఈరోజు. అలాగే సిల్వర్ విషయానికి వస్తే దాదాపుగా 1000 రూపీస్ మూమెంట్ అప్ సైడ్ చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఒకటి, మేజర్ కరెక్షన్ తర్వాత ఒక మంచి బాయింగ్ ఆపర్చునిటీగా కనపడుతుంది. మేజర్ డిమాండ్, నో అనౌన్స్మెంట్స్ లాస్ట్ 2 days, నో అనౌన్స్మెంట్స్. బట్ గోల్డ్ సిల్వర్ డిమాండ్ మాత్రమే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పెరగడం చూస్తూ ఉన్నాం. ఒకటి టెక్నికల్ బౌన్స్గా కూడా మనం చూడొచ్చు. వెనెవర్ హ్యూజ్ ఫాల్ అయినప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర బయింగ్ రావడం చూస్తున్నాం. ఇది ఫిజికల్ డిమాండ్ అండ్ మనం చూసాం బులియన్ మార్కెట్లో ఎంసీఎక్స్ కన్నా గోల్డ్ ప్రైస్ హయ్యర్ ఉండడం కూడా మనం గమనించాం. రండి, గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, వీటి లెవెల్స్ ఏంటి, ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయో చూస్తాం. కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మాత్రం మనకు ఏమీ అనౌన్స్మెంట్స్ యూఎస్లో లేవు. సో మేజర్ అనౌన్స్మెంట్స్ అంటూ ఏమి లేవు. ఒక సీరియస్ అనౌన్స్మెంట్ అంటూ యూఎస్లో ఏం లేదు. కాబట్టి ఇండియాలో కూడా మేజర్గా అనౌన్స్మెంట్స్ ఏం లేదు. ఆల్రెడీ హాఫ్ డే అవ్వడం వచ్చింది, 12:30 PM కరెంట్గా. సో హ్యూజ్ మూమెంట్ ఈరోజు గోల్డ్ సిల్వర్లో వచ్చే అవకాశం లేదు. సో డౌన్ సైడ్ అనేది ఆల్మోస్ట్ రెస్ట్రిక్టెడ్గానే మనం చూసుకోవచ్చు. ఈ రోజుకి ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైస్ చూస్తే 0.5% అరౌండ్ హయ్యర్ ఉంది. అలాగే సిల్వర్ ప్రైజెస్ కూడా 0.6% అప్ సైడ్ మనం కరెంట్ సిచ్యువేషన్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తూ ఉన్నాం. మనం ఆల్రెడీ ఈటీఎఫ్ విషయానికి వస్తే 80-82 లెవెల్స్ మంచి సపోర్ట్గా మనం గమనించాం. అండ్ ఆ లెవెల్స్ హోల్డ్ అవుతూ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి సిల్వర్ ఈటీఎఫ్లో 80-70లో మంచి సపోర్ట్, ఆల్మోస్ట్ 3 days బాటమ్ అదే లెవెల్గా కనపడతా ఉంది. ఈ లెవెల్స్లో బయింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఇంకా అక్యుములేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ మేజర్ అనౌన్స్మెంట్స్ యూఎస్లో కరెంట్గా కూడా ఏమీ లేవు. ఎలక్షన్స్ కూడా యూఎస్లో పెద్దగా డిస్ట్రాక్ట్ చేసే విధంగా గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఏమీ కనబడట్లేదు. సో ఒక అక్యుములేషన్ జోన్లో మనకు గోల్డ్ సిల్వర్ రావడం ఇది ఒక పాజిటివ్ సీజనల్గా మనకు ఒక ఆపర్చునిటీగానే కనబడతా ఉంది. ఒకటి ఏంటంటే టెక్నికల్గా చూస్తే ఎప్పుడైతే మనకు హ్యూజ్ ఫాల్ వచ్చిందో బౌన్స్ కూడా హ్యూజ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈ అక్యుములేషన్ జోన్లో కొంత టైం స్పెండ్ చేశాక మనకు హ్యూజ్ అప్ సైడ్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. దానికి కొంత సమయం పడే అవకాశం ఉంది. సో మనం ఈ ఫాల్ టైంని ఒక బయింగ్కి వాడుకోవడం, మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. ఎవరైతే మనకు హ్యూజ్ రిక్వైర్మెంట్ లేకున్నా ఒక బౌన్స్ని ఉపయోగించుకొని ఒక ట్రేడింగ్ ఆస్పెక్ట్తో ఆలోచన చేస్తే మనం చేయగలిగేది ఫిజికల్గా కొనే అవసరం లేదు. కాబట్టి మనం ఈటీఎఫ్ ద్వారా అయినా సరే, మ్యూచువల్ ఫండ్ ద్వారా అయినా సరే మనం బయింగ్ చేయడం ఒక మంచి ఆపర్చునిటీగానే చూడాలి. మనం ఈటీఎఫ్ బై చేసిన ఒక బౌన్స్ అయ్యాక, నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిల్వర్ ఈటీఎఫ్ 80-82లో మనం అక్యుములేట్ చేసామనుకోండి, ఆర్ ఈవెన్ 84 లెవెల్లో కూడా అక్యుములేట్ చేసామనుకోండి, ఎప్పుడైతే మనకు 90-92 అండ్ ఈ పర్టికులర్ గ్యాప్ కవరింగ్ 93 లెవెల్ వచ్చిందో అప్పుడు మనం బుక్ చేసుకోవడం. సో ఇది ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఆలోచించే ఈటీఎఫ్గా మనం చూడొచ్చు. ఎందుకంటే 80-84 నుంచి 90-92 అంటే ఆల్మోస్ట్ 10% మూమెంట్. సో 10% ఈజ్ డెఫినెట్లీ బిగ్గర్ దెన్ ద ఎఫ్డి రిటర్న్. సో మనకు 1 yearలో 90-92 వచ్చినా కానీ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 80-84 జోన్లో అక్యుములేట్ చేసుకోవడం, 90-92-94 జోన్లో వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం. మనకు సిల్వర్ ఫంక్షన్ ఉంది, మ్యారేజెస్ ఉన్నాయి, అలాగే మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి. దానికి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళి ఫిజికల్గా కొనుక్కోవడం. మన ఆర్నమెంట్స్ అయినా సరే, ఎనీ పూజా సామాగ్రి అయినా సరే, సిల్వర్ ఐటమ్స్ అయినా సరే పికప్ చేసుకోవడం, అది మన ఫిజికల్ రిక్వైర్మెంట్గా మనం చూడడం. ఇక్కడ మాత్రం ఒక టెక్నికల్ బౌన్స్ని ట్రేడింగ్ కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ ఈటీఎఫ్ని
అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి ఈటీఎఫ్ కన్నా. మనం ఆల్రెడీ ఎన్నో డిస్కషన్స్లో చూడడం జరిగింది. సో మనం చేయగలిగింది ఏంటంటే ఒక ఈటీఎఫ్ అయినా ఒక మ్యూచువల్ ఫండ్ అయినా పికప్ చేసుకొని ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం కూడా వాడచ్చు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్కి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మేజర్ ఫాల్ వస్తుందో, మేజర్ కరెక్షన్ వస్తుందో ఆ టైంలో మనకు ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో ఆ ఎన్ఏవిలో మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎప్పుడైతే సిల్వర్ ప్రైజెస్ పెరుగుతుందో అప్పుడు ఆ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎన్ఏవి కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్గా గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లను ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనకన్నా బెటర్ చేయగలుగుతారు, టైమింగ్ బాగుంటుంది, ప్లస్ ఫండ్స్ని బెటర్ యూటిలైజ్ చేయగలుగుతారు. కాబట్టి సిల్వర్ ఎంతైతే రిటర్న్ ఇస్తుందో, గోల్డ్ ఎంతైతే రిటర్న్ ఇస్తుందో మ్యూచువల్ ఫండ్ కొంచెం బెటర్గా ఇచ్చే అవకాశం ఉంది. బట్ మనం ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ట్యాక్సేషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. హవెవర్ మనకు బడ్జెట్లో ఇచ్చిన చేంజెస్ వలన ఇమ్మీడియట్గా గోల్డ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ ఏమీ లేదు. కాబట్టి మనం ఓన్లీ కస్టమ్స్ డ్యూటీ తగ్గడం వలన మన గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గాయి. బట్ ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్లో మేజర్గా డిఫరెన్సెస్ ఇప్పుడు రాలేదు. హవెవర్ మనం ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఉన్నప్పుడు ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్ మనం ఆలోచన చేయగలిగితే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం కరెంట్గా బులియన్ మార్కెట్లో పరిస్థితి చూద్దాం. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ పెరగడం, అలాగే సిల్వర్ ప్రైస్ కూడా పెరగడం చూస్తున్నాం. దాంతో మనకు ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ కూడా హయ్యర్ లెవెల్కి వచ్చింది. లాస్ట్ టైం మనం ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు 70,230 అంటే పర్ గ్రామ్ 7023. సో పర్ తులా 70,230 లెవెల్ ఉండింది. ఇప్పుడు 70,890 లెవెల్కి మన గోల్డ్ ప్రైస్ పెరగడం చూస్తున్నాం. అదేవిధంగా సిల్వర్ ప్రైజెస్ 84,346 లెవెల్కి రావడం కూడా చూస్తున్నాం. అంటే లాస్ట్ 2 డేస్లో మనకు సిల్వర్ ప్రైస్ దాదాపుగా కేజీకి 1000 రూపీస్ పెరగడం చూస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో గోల్డ్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ విషయానికి వస్తే మాత్రం హ్యూజ్ ఫాల్, 74,500 నుంచి 67,800, 700 లెవెల్కి వచ్చి అక్కడి నుంచి దాదాపుగా 68,700 అంటే బాటమ్ నుంచి దాదాపుగా ఒక 1000 రూపీస్ మాత్రం గోల్డ్లో పెరగడం చూస్తున్నాం. 67,600 టు 68,700 ఆల్మోస్ట్. ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్, ఒక ఫార్మేషన్, హ్యూజ్ రెడ్ క్యాండిల్ మధ్యన ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక మంచి సైడ్ వేస్ యాక్టివిటీ అండ్ సపోర్ట్ లెవెల్గా క్రియేట్ అయ్యే అవకాశం చార్ట్ పరంగా, క్యాండిల్ పరంగా మనం చూస్తున్నాం. ఈ లెవెల్స్ హోల్డ్ అయ్యి మనకు ఈ క్యాండిల్ హై క్రాస్ అవుతే 69,000 క్రాస్ అవుతే ఈ గ్యాప్ కవరింగ్ అండ్ ఇంకా ఫర్దర్ అప్పర్ సైడ్ వెళ్ళే అవకాశం మాత్రం ఈ కన్సాలిడేషన్ తర్వాత అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఇది టెక్నికల్గా చార్ట్ పరంగా వస్తున్న ఇండికేషన్ మాత్రమే. బట్ హవెవర్ ట్రేడర్స్ దీని కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో నో అనౌన్స్మెంట్స్ టుడే అండ్ బాటమ్ అవుట్ అయ్యే పరిస్థితిలో కనపడుతుంది. అక్యుములేషన్కి ఒక మంచి ఆపర్చునిటీ ఈటీఎఫ్లో, మ్యూచువల్ ఫండ్లో, ఫిజికల్ ఫామ్లో కనపడుతుంది. అండ్ నో నెగటివ్ అనౌన్స్మెంట్స్ రావడం చేత ఒక డిమాండ్ మాత్రం ఫిజికల్గా వస్తుంది. అండ్ బులియన్ మార్కెట్లో వస్తున్న డిమాండ్ అండ్ కరెంట్ సిట్యుయేషన్లో ఎంసీఎక్స్ ప్రైస్కి, బులియన్ ప్రైస్కి డెఫినెట్గా ఇంకా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా డిమాండ్ మాత్రం గోల్డ్, సిల్వర్లో హ్యూజ్గా వస్తుంది అనేది క్లారిటీ మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఈ డిప్ని అక్యుములేషన్కి వాడుకోవడం బెస్ట్ ఆపర్చునిటీగా చూడొచ్చు. బట్ ట్రేడర్స్ ఎప్పుడైతే ఈ బాటమ్ లెవెల్స్ వస్తుందో అక్కడ మనం కొనుక్కొని కొంత కింద స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఆలోచన చేయొచ్చు. బట్ షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకు ఈటీఎఫ్స్ అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కరెంట్ సిట్యుయేషన్లో ఎస్ఐపి మోడ్ అయినా సరే, లంసమ్ మోడ్ అయినా సరే మీరు ఆలోచన చేస్తే మంచి ప్రాఫిట్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని అడ్వైస్ తీసుకొని తగిన రీసెర్చ్ చేసి తగిన డెసిషన్స్ తీసుకోగలరు అండ్ మంచి ప్రాఫిట్స్ చేసే అవకాశం మాత్రం పొందగలరు అని ఆశిస్తూ సెలవు.